గోదావరి జిల్లాలోని వెంకటాపురం గ్రామంలో పచ్చని పంట పొలాలు, ఎడ్లబండ్ల చప్పుళ్ళు, పెంకుటిళ్లతో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఆ ఊరిలో సోమయ్య అనే ఒక సామాన్య రైతు ఉండేవాడు. సోమయ్య వ్యవసాయంలో మునగాడే కాని లోకజ్ఞానంలో మాత్రం పరమ అమాయకుడు. దారిలో పోయేవాడు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తాడు. ఆయన భార్య అన్నపూర్ణ. ఆమె సాక్షాత్తు పేరుకు తగ్గట్టే ఇంటికి అన్నపూర్ణ, పైగా తెలివితేటలు కలదే. ఒకరోజు మధ్యాహ్నం సోమయ్య పొలం నుంచి వస్తూ చేతిలో ఒక నల్లటి గుండ్రని రాయిని పట్టుకొని మురిసిపోతూ ఇంటికి వచ్చాడు. అన్నపూర్ణ, ఓ అన్నపూర్ణ, ఇటు రావే, మన దరిద్రం వదిలిపోయింది, ఇక మనకి ఏ రోగాలు రావు. అన్నపూర్ణ బయటకు వచ్చి, ఏవండి, పొద్దున్నే పొలానికి వెళ్ళిన వారు చేతిలో ఆ నల్లటి రాయి పట్టుకొచ్చారేంటి? అన్నపూర్ణ, ఇది మామూలు రాయి కాదు, సాక్షాత్తు హిమాలయాల నుంచి వచ్చిన మాయారాయి. దారిలో ఒక సన్యాసి నాకు దీన్ని కేవలం ₹1 అమ్మేశాడు. అయ్యో నా రాత! కష్టపడి సంపాదించిన ₹1 ఇచ్చి ఈ బండరాయి కొన్నారా? ఇంతకీ ఇది ఏం మాయ చేస్తుందట? ఆ సన్యాసి ఏం చెప్పాడంటే, ఈ రాయిని రాత్రిపూట నీళ్ల కుండలో వేసి ఉదయాన్నే నీళ్లు తాగితే నొప్పులు, జ్వరాలు, సమస్త రోగాలు ఇట్టే మాయమైపోతాయట. మనకిక వైద్యుడితో పనే లేదు. ఏవండి, మీకింక బుద్ధి రాలేదా? ఈ బండరాయి వేసి నీళ్లు తాగితే రోగాలు పోవడమేంటి? కడుపులో పడి వాంతిలోతాయి కాని వాడు ముఖానికి బూడిద పూసుకున్న పక్కా మోసగాడు. మీ అమాయకత్వం చూసి మీ చేతిలో ఉన్న రూపాయి కాజేశాడు. మీకు లోకజ్ఞానం అస్సలు వంట పట్టడం లేదు. అలా అనకే అన్నపూర్ణ, పాప మా సన్యాసి ముఖంలో ఎంత తేజస్సు ఉందో తెలుసా? ఆయన అబద్ధం చెప్పడు. రేపొద్దున నీళ్లు తాగి చూడు, నీకే తెలుస్తుంది. అన్నపూర్ణ నిట్టూర్చి లోపలికి వెళ్ళిపోయింది. ఈయన అమాయకత్వం ఏ రోజున ఏ పెద్ద కొంప ముంచుతుందో అని ఆమెకు ఎప్పుడూ భయంగానే ఉంటుంది. ఒక వారం గడిచింది. వెంకటాపురం ఊరి రచ్చబండ దగ్గర ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఒక సాధువు మకాం వేశాడు. వాడి మెడలో లావుపాటి రుద్రాక్షల దండలు, నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వాడు గాలిలోంచి వస్తువులు సృష్టించడం, నాణాలను రెట్టింపు చేయడం లాంటి గారెడి విద్యలు చేస్తూ ఊరి జనాల్ని భ్రమపెడుతూ ఉన్నాడు. ఒకరోజు మధ్యాహ్నం సోమయ్య ఆ దారిగుండా వెళ్తూ అక్కడ ఆగాడు. సాధువు ఒక రాగి కాసును చేతిలో పట్టుకొని దానిమీద ఊది ఓం భీం మహంకాళి అని అరిచి చేతులు తెరిచేసరికి ఆ రాగి కాసు కాస్త వెండి నాణ్యంగా మారిపోయింది. ఊరి జనం హరహర మహాదేవ, సామి మీరు సాక్షాత్తు దేవుళ్ళయ్యా అని వాడి కాళ్ల మీద పడుతున్నారు. సోమయ్య కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. సోమయ్య తనలో తాను, అమ్మో, ఈ బాబాకి ఎంత గొప్ప శక్తులున్నాయి, రాగిని వెండిగా మార్చేశాడు. అంటే వెండినిస్తే బంగారంగా మారుస్తాడేమో కదా. నా దగ్గర ఉన్న కొద్దిపాటి సొమ్మిస్తే దాన్ని రెట్టింపు చేసి పెడతాడు. మా అన్నపూర్ణ ఎప్పుడు నన్ను అమాయకుడు అంటుంది. ఈరోజు ఈ బాబాతో నా సంపదనను రెట్టింపు చేసి నా భార్య ముందు గర్వంగా నిలబడాలి. సోమయ్య వెంటనే పరుగున ఇంటికి వెళ్ళాడు. సోమయ్య ఇంటికెళ్లేసరికి అన్నపూర్ణ పెరట్లో బట్టలెతుకుతోంది. ఇదే సరైన సమయం అనుకున్నాడు సోమయ్య. గుట్టుచప్పుడు కాకుండా లోపలికి వెళ్ళి బీరువా తెరిచాడు. అందులో అన్నపూర్ణ ప్రాణంగా దాచుకున్న 2 బంగారు గాజులున్నాయి. అవి ఆమె అమ్మగారు పెళ్లిల్లో పసుపు కుంకల కింద పెట్టినవి. వాటి బరువు కనీసం 5 తులాలుంటుంది. సోమయ్య ఆ గాజులను ఎవరికీ కనబడకుండా వాటిని తీసుకుని రచ్చబండ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి జనం పలచబడ్డారు. సాధువు కళ్ళు మూసుకొని జపం చేస్తున్నట్లు నటిస్తున్నాడు. సోమయ్య భక్తిగా వెళ్ళి సాధువు కాళ్ల మీద పడ్డాడు. మహాప్రభూ, మీ శక్తులు అపారం, నా దరిద్రం పోగొట్టండి. ఏం కావాలి నాయనా? ఈ సాధువు కన్ను పడితే ఇనుము కూడా పసిడవుతుంది. స్వామి, ఇవి మావిడ బంగారు గాజులు. మీరు రాగిని వెండి చేశారు కదా, దయచేసి మీ శక్తులతో ఈ 2 గాజుల్ని 4 గాజులుగా రెట్టింపు చేసి ఇవ్వండి, మీకు పుణ్యం ఉంటుంది. సాధువు కళ్ళు ఆ గాజులను చూడగానే ఆశతో మెరిశాయి. ఆహా, ఈరోజు పెద్ద బకరా దొరికాడు అని అనుకున్నాడు. శివశివ, రెట్టింపు చేయడం చాలా చిన్న విషయం నాయనా, కానీ ఆ గాజులకు కొద్దిగా గ్రహదోషముంది. ముందుగా వీటికి పూజ చేయాలి. నేను వీటిని నా సంచిలో ఉంచి రాత్రంతా మహామంత్రాలతో జపం చేస్తాను. నువ్వు ఇంటికెళ్ళి ఎవరికి చెప్పకుండా కళ్ళు మూసుకొని మౌనవ్రతం చెయ్యి. రేపు సూర్యోదయం కాకముందే ఇక్కడికి రా. నీ 2 గాజులు 4 అవుతాయి. సోమయ్య పిచ్చి సంతోషంతో చిత్తమహాప్రభో అని దండం పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. అది జరిగిన మరుక్షణం సాధువు తన సంచి సర్దుకొని ఆ ఊరు విడిచిపెట్టి రాత్రికి రాత్రే పక్కూరికి పారిపోయాడు. మరుసటి రోజు ఉదయం సోమయ్య సూర్యుడు రాకముందే పరుగున రచ్చబండ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మర్రి చెట్టు కింద సాధువు లేడు, వాడి సంచి లేదు. కేవలం కుక్కలు మాత్రమే పడుకొని ఉన్నాయి. సోమయ్యకి గుండె ఆగినంత పనైంది.
ఊరంతా వెతికాడు. సాధువు రాత్రి జారుకున్నాడు బాబు అని ఒక గ్రామస్థుడు చెప్పాడు. సోమయ్యకి తన తప్పు, తన అమాయకత్వం ఏ స్థాయికి చేరిందో అప్పుడు అర్థమైంది. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. ఇంట్లో అన్నపూర్ణ తలస్నానం చేసి దేవుడి దీపం పెట్టి తన గాజులు వేసుకుందామని బీరువా తెరిచింది. గాజులు లేవు. ఇల్లంతా వెతికింది. అప్పుడే ఏడుస్తూ లోపలికి వచ్చిన సోమయ్యను చూసింది. ఏవండి, బీరువాలో ఉన్న నా గాజులు కనిపించడం లేదు. మీరేమైనా తీశారా? సోమయ్య ఏడుస్తూ జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. అయ్యో, నన్ను క్షమించు అన్నపూర్ణ. ఆ గారడి వాణ్ణి నమ్మి నేను నిలువునా మోసపోయాను. 2 గాజులు 4 గాజులవుతాయనే అత్యాశతో వాడి చేతిలో పెట్టాను. వాడు మనల్ని ముంచేసి పారిపోయాడు. ఆ మాట వినగానే అన్నపూర్ణకు భూమి కంపించినట్టు అనిపించింది. ఏం చేశారండి? మా అమ్మగారు నాకు పసుపు కుంకుమల కిందిచ్చిన ఆశీర్వాదం అవి. అవి నా ప్రాణంతో సమానమని మీకు తెలుసు కదా. 10 రూపాయలు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కాని నా తల్లి గుర్తులను ఆ దొంగ చేతిలో ఎలా పెట్టారండి? ఎంతటి అమాయకత్వం ఇది అంటూ భోరున విలపించింది. అప్పుడు సోమయ్య ఏడుస్తూ, నన్ను కొట్టు తిట్టు, నేను పెద్ద పాపం చేశాను అని బతిమిలాడుకున్నాడు. కాని ఏడుస్తున్న సోమయ్యను చూసి, మీరేడవకండి. ఏడ్చినంత మాత్రాన పోయిన సొమ్ము వెనక్కి రాదు. మీ అమాయకత్వాన్ని వాడుకుని నా గాజులు ఎత్తుకుపోయిన ఆ దొంగ సన్నాసిని నేను వదిలిపెట్టను. వాడు ఏ ఊర్లో దాక్కున్నా సరే వాణ్ణి పట్టి నా గాజులు వెనక్కి తీసుకుంటాను. ఇది నా పంతం. అన్నపూర్ణ ఒకరోజు సమయం తీసుకుని పక్క ఊర్లో ఆ దొంగ బాబా అన్నవాళ్ళు అడిగి తెలుసుకుంది. వాడు రాయవరం అనే ఒక పక్క ఊరి శివాలయం దగ్గర మకాం వేశాడని ఆమెకు ఖచ్చితమైన సమాచారం అందింది. వెంటనే అన్నపూర్ణ తన బుర్రకు పదును పెట్టింది. వాడు ధనదాహమున్న రాబందు. వాడిని పట్టుకోవాలంటే వాడి దురాశని ఎరగా వేయాలి అని నిశ్చయించుకుంది. వెంటనే తన భర్త సోమయ్యతో, ఏవండి, ఆ మాయలు ఫకీర్ రాజుకి దొరికింది. వాడు రాయవరం గుడి దగ్గర ఉన్నాడంట. వాడి పని పట్టడానికి నేనొక అద్భుతమైన ఉపాయం ఆలోచించాను. మీరు నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా చేయాలి. నువ్వు ఏది చెప్తే అది చేస్తానన్నపూర్ణ. నా తప్పు సరిదిద్దుకోవడానికి నా ప్రాణమైనా ఇస్తాను. ప్రాణాలివ్వక్కర్లేదు. నేను ఒక పాత ఇనుప్పెట్టె తీసుకొని జమీందారిణి వేషంలో బాబా దగ్గరికి వెళ్తాను. నేనక్కడికి వెళ్ళిన సరిగ్గా అరగంటకి మీరు ఏడుస్తూ మొత్తుకుంటూ ఆ గుడి దగ్గరికి రావాలి. నేను సైగ చేయగానే మీరు వాణ్ణి గాజుల గురించి నిలదీయాలి. మిగతా నాటకమంతా నేను నడిపిస్తాను. గుర్తుంచుకోండి, నేనక్కడికి వెళ్ళినా అరగంటకే మీరు రావాలి. సోమయ్య భార్య చెప్పిన పథకానికి అన్నపూర్ణ ఒక పెద్ద పాతకాలపు బరువైన ఇనుప పెట్టెను తెచ్చుకుంది. ఆ పెట్టె నిండా పెద్ద పెద్ద రాళ్ళు, ఇనుప ముక్కలు, పాత ఇత్తడి గిన్నెలు నింపి దానికి ఒక పెద్ద తాళం వేసింది. ఆ పెట్టె చూస్తే ఎవరికైనా అది బరువైన నిధి పెట్టెలాగే అనిపిస్తుంది. ఆ తర్వాత అచ్చమొక మహారాణిలాగా ముస్తాబైంది. ఒక ఎడ్ల బండిని మాట్లాడి ఆ బరువైన ఇనుప పెట్టెను అందులో ఎక్కించి రాయవరం గుడి దగ్గరికి బయలుదేరింది. రాయవరం గుడి బయట మర్రి చెట్టు కింద భైరవ బాబా కూర్చుని ఉన్నాడు. వాడి పక్కనే సంచి ఉంది. అందులో అన్నపూర్ణ గాజులు భద్రంగా ఉన్నాయి. అన్నపూర్ణ ఎడ్ల బండి దిగి ఎంతో దర్జాగా బాబా దగ్గరికి నడిచి వెళ్ళింది. బండివాడు ఆ బరువైన ఇనుప పెట్టెను బాబా ముందు దించి వెళ్ళిపోయాడు. బాబా ఖరీదైన చీరను, బరువైన పెట్టెను చూడగానే నిటారుగా కూర్చున్నాడు. స్వామీ నమస్కారం. నేను పక్క ఊరి జమీందారు గారి భార్యను. నా భర్త పోయే ముందు నా కోసం అపారమైన సంపదను వదిలి వెళ్ళాడు. ఈ ఇనుప పెట్టెలో ఏకంగా 500 తులాల స్వచ్ఛమైన బంగారు కాసులున్నాయి. 500 తులాల బంగారమనగానే బాబా గుండె ఆగినంత పనైంది. కళ్ళు పెద్దవి చేసి ఆ పెట్టె వంక చూశాడు. అమ్మా మహాతల్లి, దయచేయండి. ఇంత బరువైన సంపదలతో ఈ ఫకీర్ దగ్గరికెందుకొచ్చారు? స్వామీ, నాకు ఈ ఆస్తిపాస్తుల మీద విరక్తి పుట్టింది. మా ఊర్లో ఒక పెద్ద శివాలయం కట్టించాలని నా సంకల్పం. కానీ 500 తులాలు గుడి కట్టడానికి సరిపోవడం లేదు. మీ తపోబలంతో నాణాలను రెట్టింపు చేస్తారని విన్నాను. ఈ 500 తులాల బంగారాన్ని మీరు 1000 తులాలుగా మారుస్తారని ఆశతో వచ్చాను. 1000 తులాలైతే సగం మీకు కానుకగా ఇచ్చి మిగతా సగంతో నేను గుడి కట్టిస్తాను. బాబాకి లోపల ఆనందంతో పిచ్చెక్కిపోతోంది. ఈ రోజు నా పంట పండిందిరా దేవుడా. ఈ ఇనుప పెట్టెను కొట్టేస్తే
నేను జీవితకాలం మహారాజుల బతకొచ్చు అని అనుకున్నాడు. తల్లి, శివాలయం కట్టించడం గొప్ప పుణ్యకార్యం. మీ భక్తికి నేను మెచ్చాను. ఈ పెట్టెను నా దగ్గరే ఉంచండి. ఈ రాత్రికి మహంకాళి పూజ చేసి ఈ 500 తులాలను రేపటికల్లా 1000 తులాలుగా మారుస్తాను. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. సరిగ్గా అప్పుడే అన్నపూర్ణ చెప్పిన సమయానికి ఖచ్చితంగా సోమయ్య పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. వాడి ముఖంలో కోపం, ఏడుపు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేరుగా బాబా దగ్గరికి వచ్చి, ఒరే దొంగ సన్యాసి, మాయల ఫకీరు, ఎక్కడికి పారిపోతావురా? నా పెళ్ళాం బంగారు గాజులు తీసుకుని ఎవరికి చెప్పకుండా పారిపోతావా? మర్యాదగా నా గాజులు నాకివ్వు, లేకపోతే ఊరి జనాల్ని పిలిచి నిన్ను చెట్టు కట్టేయిస్తాను. అలా అనగా బాబా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వీడు జమీందారిని ముందు వచ్చి అరుస్తున్నాడేంటి? నా పరువు పోతే ఈ 500 తులాల బంగారం గోవిందా అని వాడికి చెమటలు పట్టాయి. అన్నపూర్ణ వెంటనే తన నాటకంలో అసలంకం మొదలుపెట్టింది. స్వామి, ఏంటి గోలా? ఎవరైనా మీరు దొంగతనం చేశారని పట్టుకుంటున్నాడేంటి? మీరొక పేదవాడి భారీ గాజులు దొంగిలించారా? అన్నపూర్ణ మాటలు వినగానే బాబా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అమ్మో, ఈ గాజుల గోల వల్ల నా చేతికి వస్తున్న 500 తులాల మహానిధి జారిపోయేలా ఉందే. నేను దొంగను కాదని జమీందారిని ముందు ఇప్పుడే నిరూపించుకోకపోతే ఈ బరువైన ఇనుపెట్టే నాకు దక్కదు. ఏది ఏమైనా ఈ 500 తులాలు నాకు దక్కాలంటే ఈ క్షణమే వీడి గాజులు తిరిగిచ్చేయాలి అని వాడి దురాశ వాడినే ఉచ్చులో పడేసింది. ఆ గాజుల్ని నేనెత్తుకుపోలే తల్లి. ఆ గాజులకు పట్టిన గండం తీయడానికి ప్రత్యేక పూజ కోసం ఒక రోజు పాటు నా దగ్గర ఉంచుకున్నాను అంతే. నేను వాటిని తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నాను. వీడేదో కంగారు పడి దొంగ అంటున్నాడు. అవునా? అయితే ఇప్పుడే నా కళ్ళ ముందే ఆ గాజులు వాడికి ఇచ్చేయండి. అప్పుడే మీ నిజాయితీ మీద నాకు నమ్మకం కలుగుతుంది. అప్పుడే ఈ 500 తులాల పెట్టెను మీ దగ్గర వదిలి వెళ్తాను. దీంతో బాబాకి వేరే దారి లేకపోయింది. తన సంచిలోంచి ఆ 2 బంగారు గాజుల్ని తీసి సోమయ్య చేతిలో పెట్టాడు. ఇదిగోరా నాయనా నీ గాజులు. పూజ పూర్తయింది. ఇవి తీసుకెళ్ళు. నన్ను దొంగ అని పిలిచి ఈ తల్లి ముందు నా పరువు తీయకు. వెళ్ళు. సోమయ్య ఆ గాజులు చూడగానే ఆనందంతో ఉప్పొంగిపోయాడు. తన గాజులు తన చేతికి భద్రంగా వచ్చేశాయి. గాజులు సోమయ్య చేతికి రాగానే, ఏరా మాయల ఫకీరు, నా గాజులు నా భర్త చేతికి ఎంత భద్రంగా అప్పగించావురా? 500 తులాల బంగారానికి ఆశపడి 10 తులాల గాజులు కక్కేశావు కదరా? బాబా ముఖాన్ని సోమయ్యను మార్చి మార్చి చూశాడు. వాడికి మెదడు మొద్దుబారిపోయింది. ఏంటి, నువ్వు జమీందారినివి కాదా? కాదురా వెధవా, తను నా భార్య అన్నపూర్ణ. నువ్వు నా చేతిలో పెట్టినవి ఆమె గాజులే. నీ దురాశకు నా భార్య వేసిన ఖచ్చితమైన వల ఇది. బాబాకి తల తిరిగిపోయింది. తాను ఎంత ఘోరంగా మోసపోయాడో వాడికి అప్పుడు అర్థమైంది. అయ్యో దేవుడా, ఈ 500 తులాల అత్యాశకు పోయి నా చేతిలో ఉన్న గాజుల్ని కూడా వాళ్ల చేతికి తిరిగిచ్చేశానే. ఈ ఆడది ఎంతటి పన్నాగం పన్నింది అని గుండెలు బాదుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి గ్రామ పెద్ద, రక్షక భటులు అక్కడికి చేరుకున్నారు. అన్నపూర్ణ ముందుగానే వాళ్లకు సమాచారమిచ్చి తీసుకువచ్చింది. అయ్యా, వీడే ఆ దొంగ. గారడి విద్యలతో అమాయకుల్ని మోసం చేసి నగలు దోచుకునేవాడు. నా గాజుల్ని వీడే దొంగిలించాడు. వాడి అత్యాశతో ఇప్పుడు ఆ గాజుల్ని వాడే మా చేతికి తిరిగిచ్చాడు. వీణ్ణి బంధించండి. రక్షక భటులు వెంటనే బాబాను పట్టుకుని బంధించారు. అన్నపూర్ణ సగర్వంగా తన గాజుల్ని తీసుకుని వెంకటాపురం తిరిగి వచ్చింది. సోమయ్య తన భార్య తెలివితేటలకు అవాక్కయ్యాడు. అన్నపూర్ణ, నా పిచ్చితనంతో పోగొట్టిన గాజుల్ని నీ అద్భుతమైన ఉపాయంతో తిరిగి తెచ్చావు. నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు తెలిసింది. వస్తువులు పోతే సంపాదించుకోవచ్చండి, కాని మోసగాళ్ల మాటలు నమ్మి మన వాళ్లను బాధ పెట్టడం తప్పు. ఇకనైనా ఆకాశం నుంచి అద్భుతాలు జరుగుతాయని, వస్తువులు రెట్టింపు అవుతాయని నమ్మడం మానేసి మన కష్టాన్ని నమ్ముకుందాం. సోమయ్య సంతోషంగా తలూపాడు. నీతి: దురాశ దుఃఖానికి చేటు. దొంగ సాధువు తనకున్న 500 తులాల అత్యాశ వల్లే చేతిలో ఉన్న 10 తులాలను పోగొట్టుకుని జైలుపాలయ్యాడు.